అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 10 ఎకరాల సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చండి. ఈ సైట్ వచ్చేసి ఒక మండల కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తుని నేషనల్ హైవేకి 57 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 93 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 59 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఏరియా చాలా బాగుంటుంది, గ్రీనిష్గా ఉంటుందండి. అయితే మనం ఏదైతే 10 ఎకరాలు సైటు చూడాలనుకుంటున్నామో ఆ సైట్ ఈ డబల్ రోడ్ నుంచి సుమారుగా మనకి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇక తార్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. ఏరియా మనకి ఎక్కువగా అరటి తోటలు, ఫామ్ ఆయిల్ తోటలు, అలాగే సరుగుడు తోటలు, జీడి మామిడి తోటలు అనేవి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయండి. పంట పొలాలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు ఏదైతే 10 ఎకరాలు సైటు చూడాలనుకుంటున్నారో ఆ సైట్ వచ్చేసి ఒక గ్రామాన్ని ఆనుకొని ఉంటుందండి. ఒక గ్రామాన్ని ఆనుకొని ఉంటుంది. అయితే డబల్ రోడ్ నుంచి మనకు సింగిల్ రోడ్లో 1 కిలోమీటర్న్నర వరకు మనం ప్రయాణం చేసి సైట్ని చేరుకోవచ్చండి. ఈ ఏరియా అంతా కూడా మనకి ఫామ్ ఆయిల్ తోటలు, అరటి తోటలు, అలాగే మామిడి తోటలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అయితే ఎక్కువగా అరటి తోటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫామ్ ఆయిల్ తోటలు, అరటి తోటలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. నేల వచ్చేసరికి పూర్తిగా ఎర్ర నేల అనేది వస్తుందండి. ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఎర్ర నేల అనేది వస్తుంది. 10 ఎకరాలు సైటు కూడా మనకి తార్ రోడ్ ఫేసింగ్ కలిగి ఉంటుందండి. తారు రోడ్డు ఫేసింగ్ అనేది కలిగి ఉంటుంది. ఎక్కువగా ఫామ్ ఆయిల్ తోటలు, అరటి తోటలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఈ ప్రాంతంలో మనకి ఒక మండల కేంద్రానికి అంటే ఒక టౌన్కి 13 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి నేషనల్ హైవేకి 59 కిలోమీటర్ల దూరంలోను, తుని నేషనల్ హైవేకి 57 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి. ఏరియా అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. ఎక్కడ చూసినా గ్రీనిష్గానే ఉందండి. ఎక్కడ చూసినా గ్రీన్గా చాలా పచ్చతోరణంలా ఉందండి ఈ ఏరియా అంతా కూడా. అయితే మెయిన్ రోడ్ నుంచి కిలోమీటర్న్నర దూరం ఏదైతే ఉందో మీకు అది ఫుల్గా మనం కవర్ చేయడం జరిగిందండి. రైట్కి అండి సైట్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి కుడిపక్క అండి స్టార్ట్ అవుతుంది సైటు. ఇదేనండి మన సైట్ వచ్చేసి ఫెన్సింగ్ పోల్ ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్ పోల్లో అండి సైటు. ఇది కూడా మన సైటేనండి. కొబ్బరి తోట ఉంటుందండి. ఈ 80 సెంట్లు కొబ్బరి తోట కూడా చాలా బాగుంది. గ్రీన్ మ్యాట్ అనేది వేరే వాళ్ళ సైట్ అండి, మన సైట్ అయితే కాదు. అంటే ఆపోజిట్లో ఏం పంటలు ఉన్నాయనేది మీకు చూపించడం కొరకు చూపించానండి. ఇది ఏదైతే మన కొబ్బరి చెట్లు కనిపిస్తుందో ఈ మ్యాటీ కలిగింది ఏదైతే ఉందో ఇది మన సైట్ అండి. తారు రోడ్డుకి అలాగే గ్రామాన్ని ఆనుకొని ఉంటుందండి. గ్రామానికి ఆనుకొని ఉంటుంది సైట్ వచ్చేసి 10 ఎకరాలు కూడా. ఎకరం ధర వచ్చి 30 లక్షలు చెప్తున్నారండి. 26 లక్షలు లేదా 25 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి సైట్లో. సైట్ వచ్చేసి మనకి 25 లేదా 26 లక్షలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. చెప్పడం అయితే 30 లక్షల రూపాయలు చెప్తున్నారండి. మనకి చెప్పడం అయితే 30 లక్షల రూపాయలు మనకి చెప్పడం జరిగింది. అయితే ఈ సైట్లో వచ్చేసరికి మనకి 10 ఎకరాల్లో ఒక 70-80 సెంట్లు ఒక బిట్టు, అలాగే మిగతా 9 ఎకరాల చిల్లర ఏదైతే ఉందో అది ఒక బిట్ అండి. మధ్యలో మనకి రోడ్ అనేది R&B అంటే రికార్డెడ్ రోడ్ అనేది అలా పైన ఏదైతే కొన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి వెళ్ళే రోడ్ అని మనం చెప్పుకోవచ్చు. అది ఫ్యూచర్లో ముందుకి తార్ రోడ్ అవుతుందండి. చాలా బాగుందండి. కొబ్బరి తోట 70-80 సెంట్లలో ఉంటుందని చెప్పారు. మనకి చాలా బాగుందండి కొబ్బరి తోట. దాని ఆపోజిట్లో మనకి మామిడి చెట్లు, అలాగే జీడి చెట్లు,
అలాగే మనకి నిమ్మ 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 చెట్లు, అలాగే మనకి జామ చెట్లు, అలాగే నేరేడు చెట్లు, అలాగే సపోటా, ఇలాగా అనేక రకమైన పండ్ల చెట్లు అనేవి ఈ ఈ మిగతా 9 ఎకరాలు చిల్లర ఏదైతే ఉందో దాంట్లో ఉన్నాయండి. తోట అయితే చాలా చాలా బాగుంది. ఇదైతే నేను వీడియో తీసి సుమారుగా ఒక 1 మంత్ పైన అయిపోతుందండి. వీడియో అనేది తీసి మనం నెల రోజులు పైన అవుతుందండి. అంటే మనం ఫిబ్రవరి 1st వీక్లో వీడియో అనేది తీయడం జరిగింది. చాలా బాగుంటుందండి. 10 ఎకరాలు కూడా మనకి సుమారుగా 10 ఎకరాలండి, 10 ఎకరాల దగ్గరకు వస్తుంది. మామిడి తోట ఎక్కువ మొత్తంలో ఉంటుందండి. అలాగే తర్వాత జీడి తోట అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే సపోటా అనేది కొన్ని చెట్లు ఉన్నాయండి. అలాగే నిమ్మ తోట అనేది ఎక్కువ ఉన్నదండి. ఇవి సపోటా చూడవచ్చు. నిమ్మ తోట అనేది ఎక్కువ ఉంది. పూర్తిగా ఎర్ర నేల వస్తుందండి. అలాగే సైట్లో అక్కడక్కడ కూడా అరటి చెట్లు ఉన్నాయండి. పళ్ళు అంటే అరటిపళ్ళు సంబంధించిన చెట్లు ఉన్నాయండి. అరటి చెట్లు అనేవి ఉన్నాయి సైట్లో. బోర్లు కూడా మనకి 3 బోర్లు ఉన్నాయండి సైట్లో వచ్చేసి. ఎక్కువగా మనకి వాటర్ అనేది బాగానే ఉంటుంది. ఒక చిన్న గ్రామానికి ఆనుకొని ఉంటుంది. అలాగే ఒక తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. పూర్తిగా ఎర్రనేల వస్తుంది. సైట్ చుట్టూ ఫెన్సింగ్ ఉందండి. మనకి సైట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ అనేది ఉంది. సైట్ అంతా కూడా మనకి ఫెన్సింగ్ అనేది ఉందండి. బౌండరీ అంతా ఫిట్ చేసుకొని మనకి ఫెన్సింగ్ అనేది వేసుకున్నారు. తోట అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే నిమ్మ తోట అనేది ఎక్కువగానే ఉంటుంది సైట్లో వచ్చేసి. మనకి సైట్లో వచ్చేసి జీడి, మామిడి, నిమ్మ, సపోటా, అరటి, అలాగే ఇంకా కొబ్బరి, ఇలాగా అనేక రకమైన చెట్లు అనేవి మన సైట్లో ఉన్నాయండి. అయితే ఇది కొండకి దగ్గరలో ఉంటుందండి. కొండకి దాదాపుగా దగ్గరలోనే ఉంటుంది. ఈక్వల్గా ఉంటుందండి. ల్యాండ్ అంతా కూడా సమానంగానే ఉంటుంది. ఏదైనా గెస్ట్ హౌస్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సైట్ అయితే మాత్రం ఏదైనా గెస్ట్ హౌస్కి చాలా చాలా బాగుంటుందండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. రేట్ అనేది మనం చూసుకొని ముందుకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటే చాలా బాగుంటుందండి. గెస్ట్ హౌస్కి అయితే మాత్రం 100% సూటబుల్ అండి ఈ సైటు. ఎందుకంటే డబుల్ రోడ్ నుంచి కేవలం కిలోమీటర్ పైన ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి. మనకి బోరు కూడా ఉంది, డ్రిప్పు కూడా ఉందండి సైట్లో. కొన్ని మొక్కలకి వాళ్ళు డ్రిప్ వేయడం జరిగిందండి. మొత్తం అంతా పూర్తిగా మనకి ఎర్ర నేల అనేది వస్తుంది. డబుల్ రోడ్ నుంచి దగ్గరండి. తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. వాటర్ సదుపాయం ఉంది. సైట్ చుట్టూ ఫెన్సింగ్ ఉందండి. ఇంకా అంటే మొక్క తోట అనే అనుకోవచ్చు. అంటే మొక్క తోట కన్నా కొద్దిగా ఎక్కువ అండి. మొదటి తోట అయితే కాదు. సైట్ అంతా మాత్రం చాలా బాగుంటుందండి. కొండకి దగ్గరలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నిమ్మ తోట అండి ఇది. సోలార్ బోర్ అనేది ఉంది. అలాగే సోలార్ బోర్ అనేది ఉందండి. 3 ఫేజ్ కరెంటు కూడా మనకి దగ్గరలో ఉందండి సైట్కి. నిమ్మ తోట కూడా మనకి సైట్లో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.